అందరికీ నమస్కారం అండి. దయచేసి నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది. గమనించగలరు, సహకరించగలరు. థ్యాంక్ యూ. మీ తోడ్పాటును అందించండి. అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కొమ్మూరి సాంబశివరావు గారు రచించినటువంటి రాత్రి 1 3వ భాగం. మరి కథలోకి వెళ్దామా? హీరాలాల్ చేతిలో ఉన్న పుస్తకం మూసేసి ఇంకొక అకౌంట్ పుస్తకం తీసుకున్నాడు. అలా అన్ని పుస్తకాలు తనిఖీ చేసి సంతకాలు పెట్టాడు. పనంతా పూర్తి చేసి గడియారం వైపు చూశాడు. 12:50 అయింది. పుస్తకాలు బల్ల మీద ఒక పక్కగా పెట్టి కుర్చీలోంచి లేచాడు. ఆఫీస్ గదికి పడక గదికి మధ్య ఉన్న తలుపు దగ్గరికి వెళ్ళి ఆఫీస్ గదిలో దీపం ఆర్పేసి పడక గది తలుపు తెరిచాడు. గది చీకటిగా ఉంది. బెడ్రూమ్ లైట్ ఏమైంది? బల్బ్ ఫ్యూజ్ పోయిందా? ఎందుకవుతుంది? ఫ్యూజ్ కానీ బల్బ్ అమెరికా నుంచి తను తెప్పించాడు కదా. తన భార్య బెడ్రూమ్ లైట్ వెలిగించడం మర్చిపోయి ఉంటుంది. తను వెళ్ళి ఆఫీస్ గది దీపం వెలిగిస్తే ఆ వెలుతురులో బెడ్రూమ్ స్విచ్ వేయచ్చు. వెనక్కి తిరిగి తను అప్పుడే మూసొచ్చిన ఆఫీస్ గదికి పడక గదికి మధ్య ఉన్న తలుపు లాగాడు. అయినా రాలేదు. గట్టిగా ఉంది. బలం కొద్దీ లాగాడు. అయినా రాలేదు. డామిట్, లాక్ అయిందేమో. ఎలా అవుతుంది? తాళం చెవి తలుపుకి లేదే. మళ్ళీ లాగాడు. రాలేదు. తాళం చెడిపోయిందేమో. తాళం చెవి తిప్పకుండానే లాక్ అయి ఉంటుంది. పొద్దున్న చూడాలనుకుంటూ చీకట్లో తడుముకుంటూ పడక గదిలో బెడ్రూమ్ లైట్ స్విచ్ వేయటానికి వెళ్ళాడు. తలుపుకి ఎదురుగా గోడకుంది ఆ స్విచ్. మంచం తల దగ్గర. చప్పుడు చేయకుండా వెళ్ళాడు. చప్పుడైతే కొడుకు నిద్రలేస్తాడు అని. స్విచ్ వేశాడు. నీలం రంగు వెలుగు పడింది గదిలో. మంచం వైపు తిరిగాడు హీరాలాల్. అతని గుండె ఆగినంత పనైంది. క్షణం పాటు స్తంభించిపోయాడు. మంచం దగ్గర తన కొడుకు శోభన్ పడుకున్న వైపు ఎవరో నేల మీద కూర్చుని ఉన్నాడు. చేతులు కాళ్ళు ఏమీ కనిపించలేదు. అంత నల్లగా ఉంది. కానీ తల, అది తల కాదు, పుర్రె. ఆ పుర్రెకు కళ్ళు మాత్రం ఉన్నాయి. తను చూడగానే ఆ పుర్రె తన వైపు తిరిగి తనను కళ్ళల్లోకి చూసింది. కేక పెట్టాలని నోరు తెరిచాడు కానీ గొంతు పెగలలేదు. తన కొడుక్కి ఏం ఆపద కలుగుతుందో అన్న భయంతో ముందుకు ఉరకపోయాడు. కాళ్ళు కదలలేదు. తల మీద ఏదో బరువుగా పడినట్టయింది. అక్కడే హీరాలాల్ కుప్పగా కూలిపోయాడు. ఇక రండి యుగంధర్, కారణముండే మిమ్మల్ని రమ్మన్నాను అన్నాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు. హీరాలాల్ ఇంటి ముందు యుగంధర్ కారు దిగ్గానే కింద హాల్లో కూర్చుని ఉన్నారు హీరాలాల్, అతని భార్య ఇందుమతి. ఆమె కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది. పైకి అడవకపోయినా హీరాలాల్ దుఃఖాన్ని ఎంతో కష్టం మీద దిగమింగుతున్నాడు అని తెలుస్తూనే ఉంది. యుగంధర్ని ఇన్స్పెక్టర్ హీరాలాల్కి పరిచయం చేశాడు. మీరే చెప్పండి విపులంగా అన్నాడు హీరాలాల్తో. తల మీద ఏదో తగలటం, తన స్పృహ లేకుండా పడిపోవటం వరకు చెప్పాడు హీరాలాల్. తర్వాత ఎప్పుడో నాకు స్పృహ వచ్చింది. దీపం స్విచ్ వేశాను. తలుపు బార్లా తెరిచింది. మంచం మీద ఒకవైపున నా భార్య పడుకునుంది. పక్కన శోభన్, నా కొడుకు లేడు. నా కళ్ళ ముందు ఇంకా వికృత రూపం, ఆ పుర్రె కదులుతున్నట్టే ఉంది. నా భార్యను లేపటానికి కేక పెట్టాను. లేవలేదు. గదిలోంచి బయటికి వెళ్ళి నౌకర్లను కేకలు పెట్టి పిలిచాను. వంట మనిషి మహారాజ్, ఇంటి పనివాడు గోవింద్, నా సెక్రటరీ మోహన్ దాస్ కింద పడుకుంటారు. నా కేకలకి ముగ్గురు పరిగెత్తుకుని మేడ మీదకి వచ్చారు. క్లుప్తంగా చెప్పాను జరిగింది. నేను డాక్టర్కు ఫోన్ చేశాను. వెంటనే రమ్మని నా భార్యకి ఏమైందో చూడటానికి. నా నౌకర్లు సెక్రటరీ ఇల్లంతా వెతికొచ్చి శోభన్ ఇంట్లో ఎక్కడా లేడని చెప్పారు. నేను వెళ్ళి వెతికాను. ఎక్కడా లేడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశాను. అది జరిగింది. నా కొడుకు ఏమయ్యాడు? యుగంధర్, మీరు మహామేధావులని, అపరాధ పరిశోధనలో మిమ్మల్ని మించిన వాళ్ళు లేరని అంటారు. మీ కాళ్ళు పట్టుకుంటాను. ఎన్ని లక్షలు ఇవ్వమంటే ఇస్తాను. నా కొడుకు. ఇక దుఃఖం అణుచుకోలేక వెక్కి వెక్కి ఏడవటం ప్రారంభించాడు హీరాలాల్. తను ఏం చెప్పి హీరాలాల్ను ఓదార్చగలడు? యుగంధర్ ఇన్స్పెక్టర్ వైపు తిరిగి, మీరెంతవరకు దర్యాప్తు చేశారు అడిగాడు. పడక గదిలో నేల మీద అడుగుజాడలేమీ కనిపించలేదు. తలుపుల మీద కానీ బల్లల మీద కానీ ఇంకెక్కడ వేలిముద్రలు లేవు. ఈ ఇంటికి వీధిలోకి ఒకే ఒక గుమ్మం ఉంది.
ఆ తలుపు 2 రెక్కల తలుపు. తలుపుకి అడ్డంగా ఒక పెద్ద ఇనప బద్దీ ఉంది. ఆ బద్దీ తలుపుకి అడ్డంగా పెట్టి తాళం వేస్తారు. అదీగాక తలుపుకి పైన కింద గడియలున్నాయి. 2 తలుపులను బిగించే గడియ ఒకటుంది. నౌకర్లు హీరాలాల్ గారి సెక్రటరీ మోహన్ దాస్ వెళ్ళి చూడగా తలుపులు గడియలు వేసినవి వేసినట్టే ఉన్నాయట. అడ్డంగా బిగించిన బద్దీ అలా అడ్డంగానే ఉందట. తాళం కూడా వేసింది వేసినట్టే ఉందట. తర్వాత హీరాలాల్ గారు వెళ్ళి తాళం తీశారట అని చెప్పాడు సబ్ ఇన్స్పెక్టర్. హీరాలాల్ గారు తాళం ఎందుకు తీశారు? తాళం చెవి ఆయన దగ్గరే ఉంటుందా అడిగాడు యుగంధర్. సెక్రటరీ మోహన్ దాస్ దగ్గర కూడా ఉంటుంది. డాక్టర్కు ఫోన్ చేసిన తర్వాత తలుపు తెరవమని సెక్రటరీకి చెప్పి అతనితో హీరాలాల్ గారు కూడా వీధి గుమ్మం దగ్గరికి వెళ్ళారట చెప్పాడు ఇన్స్పెక్టర్. యుగంధర్ తల ఊపి వీధిలో వాకప్ చేశారా మరి అని అడిగాడు. ఆ అర్ధరాత్రి వీధిలో ఎవరుంటారు? సినిమాలు చూసి వచ్చేవాళ్ళు, దుకాణాలు ఆలస్యంగా మూసి ఇళ్లకు వెళ్ళేవాళ్ళు తప్ప. రాత్రి 1 గంటకి ఎవరు ఇటు వెళ్ళారో ఏం చూశారో ఎలా తెలుస్తుంది ఇప్పుడు? రేపు దర్యాప్తు చేయాలి అని ఏమిటి ఆలోచిస్తున్నారు యుగంధర్ అడిగాడు ఇన్స్పెక్టర్. వీధి తలుపు తెరవకుండానే ఇంట్లోకి వచ్చిన మనిషి పడక గది తలుపు బార్లా తెరుచుకుని వెళ్ళవలసిన అవసరం ఏమిటి అన్నాడు యుగంధర్. ఎవరు ఏమీ అనలేదు. 2 నిమిషాలు అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. ఏది ఎలా జరిగినా నాకు అనవసరం, నాకు నా పిల్లవాడు కావాలి, వెంటనే వెతికి తీసుకురండి అన్నాడు హీరాలాల్. మా శాయశక్తులా ప్రయత్నిస్తాం చెప్పాడు స్వరాజ్యరావు. ఇక అందమైన ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని ఎత్తుకుపోతున్నది దెయ్యమా? గత గురువారం నాడు ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు రామానుజం భార్య అమెరికన్ యువతి అదృశ్యమైంది. సినిమా నుంచి 1 గంటకి ఇంటికి రాగానే మోటార్ షెడ్డు వద్ద చీకట్లో ఆకారం లేని ఒక బుర్రె మాత్రం కనిపించిందట. రామానుజానికి తల మీద ఏదో పడి స్పృహ పోయిందట. ఆయనకి స్పృహ వచ్చిన తర్వాత చూస్తే ఆయన భార్య ఎల్ఐసి ఎక్కడా కనపడలేదట. తలుపు దగ్గర రక్తము ఎముక ఉన్నాయట. అది దెయ్యమా? మనుషుల్ని పీక్కు తినే దెయ్యమా? తన భార్య అదృశ్యమైందని రామానుజం పోలీసులకు రిపోర్ట్ చేశారు. పోలీసు వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఇంతవరకు రామానుజం భార్య ఎలైస్ ఆచూకీ ఏమీ తెలియలేదు. పోలీసులే కాక ప్రఖ్యాత డిటెక్టివ్ యుగంధర్ కూడా దర్యాప్తు చేస్తున్నాడు. ఆయనకి ఇంతవరకు అంతుబట్టలేదు. దెయ్యమా మనిషి అన్న విషయం యుగంధర్ ఇంతవరకు తేల్చుకోలేకుండా ఉన్నాడు. గత రాత్రి కోటీశ్వరుడు హీరాలాల్ కుమారుడు శోభన్ అదృశ్యం. మళ్ళీ దెయ్యం కనిపించిందట. పారిశ్రామికవేత్త, వ్యాపారస్తుడు, కోటీశ్వరుడు అయిన హీరాలాల్కి ఒక్క కుమారుడు, 5 ఏళ్లవాడు. పేరు శోభన్. నిన్న రాత్రి 1 గంట ప్రాంతాలలో హీరాలాల్ పడక గదిలోకి వెళ్ళాడు. అప్పుడు ఆయనకు ఓ భయంకరమైన దృశ్యం కనిపించింది. పుర్రెకు కళ్ళు. తల మీద ఏదో తగలటం వల్ల హీరాలాల్కి స్పృహ పోయింది. ఆయనకి స్పృహ వచ్చి చూస్తే కొడుకు మంచం మీద లేడు. ఇల్లంతా వెతికారు కానీ ఇంట్లో ఎక్కడా లేడు. మూసిన తలుపులు మూసే ఉన్నాయి. వీధి గుమ్మానికి లోపల వేసిన తాళం, తలుపులకు అడ్డంగా బిగించిన ఇనపబద్దీ కూడా అలాగే ఉన్నాయి. హీరాలాల్ కుమారుడు శోభన్ ఏమయ్యాడు? దెయ్యం ఎత్తుకుపోయిందా? దెయ్యం కాక మనిషే అయితే మూసిన తలుపులు మూస్తుండగా పిల్లవాడిని ఎలా ఎత్తుకుపోయాడు? డిటెక్టివ్ యుగంధర్, పోలీస్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు ఈ ప్రశ్నలకి జవాబు చెప్తారా? రాజు పత్రిక చదివి మడిచి ఈ పత్రికల వాళ్ళకి ఎవరు చెప్పారో ఏమిటో అన్నాడు. అవును, ఈ వార్త పత్రికల వాళ్ళకి ఎలా తెలిసిందో కనుక్కోవాలంటూ యుగంధర్ టెలిఫోన్లో 5 నిమిషాలు మాట్లాడి నిన్న రాత్రి 3 గంటలకు ఎవరో టెలిఫోన్ చేసి చెప్పారట రామానుజం భార్య విషయం, హీరాలాల్ కొడుకు విషయం. వెంటనే ఒకరిని రామానుజం ఇంటికి, ఇంకొకరిని హీరాలాల్ ఇంటికి పంపించారట చెప్పాడు యుగంధర్. అంటే ఈ వార్త బయట పెట్టడానికి ఎవరో ప్రయత్నించారన్నమాట అన్నాడు రాజు. అట్లాగే అనుకోవాలి. వీళ్ళిద్దరినీ దెయ్యం ఎత్తుకుపోయిందని అందరికీ తెలియటంతో ఆ మనిషికి ఏమిటి లాభం? దెయ్యం టెలిఫోన్ చేసి ఆ పత్రికా సంపాదకుడికి చెప్పిందని నేను నమ్మను అన్నాడు యుగంధర్. అసలు రామానుజం భార్య ఎలైస్ని, హీరాలాల్ కొడుకు శోభన్ని ఎత్తుకుపోవడంలో ఉద్దేశం ఏమిటి? వారం రోజులైంది ఎలైస్ అదృశ్యమై. ఏదో కారణం ఉండి ఎత్తుకుపోతే ఈ పాటికి బయటపడాలి కదా అన్నాడు రాజు. ఇప్పటి వరకు నాలో ఒక మూల అనుమానం ఉంటూనే ఉంది, ఒకవేళ దెయ్యమేనేమో అని. ఇప్పుడు ఆ అనుమానం పోయింది. ఈ క్షణం నుంచి ఎలైస్ని, శోభన్ని ఎత్తుకుపోయింది మనిషి అయి ఉండాలనే కార్యక్రమంలోకి దిగుదాం అన్నాడు యుగంధర్. రాజు ముఖం వికసించింది. చెప్పండి, కార్యక్రమం ఏమిటో? ఏం చేద్దాం? నువ్వు చేయవలసింది చెప్తాను విను. ముందు ల్యాబ్లోకి వెళ్ళి నువ్వు ఒకటి తయారు చేయాలి. ఏమిటది?
కాస్త గట్టిగా ఉండే పాలిథిన్తో తయారు చేయి. మొహానికి ముసుగు లాంటిది, అంటే మాస్క్. పూర్తిగా తెల్లగా ఉండకూడదు, రబ్బంతా పసుపు రంగులో ఉండాలి. అలాంటి పుర్రె తయారు చేయాలి. కళ్ళు ఉండే చోట కాస్త పెద్ద కంతలు పెట్టు. తల మీద నుంచి తొడుక్కుంటే తలని జుట్టుని పూర్తిగా కప్పివేసినట్టు, మొహాన్ని మూసివేసినట్టు ఉండాలి చెప్పాడు యుగంధర్. అర్థమైంది, వెంటనే తయారు చేస్తాను అని రాజు వెళ్ళిపోయాడు. ఇక మేజర్ రమాకాంత్ కారు వీధి చివర ఆపి రెండుసార్లు మోగించాడు హారన్. రియర్ వ్యూ అద్దం సరి చేసుకుని అందులోంచి చూస్తున్నాడు. పావు గంట దాటింది, ఎంతకీ రాలేదు మాలిని. మాలిని ఇంటి ముందు నుంచి వస్తున్నప్పుడు చూశాడు. మాలిని తనను కిటికీలోంచి చూడటం. చిన్న నవ్వు కూడా నవ్వింది. తను మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడకూడదు. 5 నిమిషాలు 10 నిమిషాలు గడిచిపోయాయి. మేజర్ రమాకాంత్ కారు స్టార్ట్ చేశాడు. వెనక నుంచి మాలిని రావటం అద్దంలో కనిపించింది. కారు ఆపి ఇంజిన్ ఆఫ్ చేయకుండా కాచుకున్నాడు. సారీ ఆలస్యమైనందుకు అంది మాలిని. ఎందుకు ఆలస్యమైంది అడిగాడు. ఈవేళ నాన్నగారు అమ్మగారు ఎక్కువ గొడవ చేశారు, ఇంట్లో నుంచి కదలడానికి వీలు లేదని. అయితే ఎలా వచ్చావు? నేను వెళ్ళి తీరతానన్నాను. వెళ్తే మళ్ళీ ఆ ఇంటి గుమ్మం తొక్కకూడదన్నారు. చచ్చ, మీ వాళ్ళకి నేనంటే ఎందుకు గిట్టదు? నేనేం తప్పు చేశాను అసలు? నిజం చెప్పమంటావా? రమాకాంత్ చిన్న నవ్వు నవ్వి, నువ్వు నాతో ఎప్పుడూ నిజమే చెప్పాలి అన్నాడు. ఇక నువ్వు 4 రోజులు నాతో సరదాగా తిరిగి వెళ్ళిపోతావని, నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం నీకు లేదని వాళ్ళ అభిప్రాయం అంది మాలిని. రమాకాంత్ ఒక్కసారి మాలిని చూసి కారు ఎక్కించుకుని మళ్ళీ వీధి వైపు చూస్తూ కారు డ్రైవ్ చేస్తున్నాడు. 20 ఏళ్ళు ఉంటాయి మాలినికి. ఆకర్షణీయమైన విగ్రహం, మంచి రంగు, చిలిపిగా నవ్వే కళ్ళు, నొక్కుల జుట్టు, అందమైన పళ్ళ వరస, నిండు పెరిమలు. BA చదివింది, ఉద్యోగం చేస్తోంది, నెలకి 300 సంపాదిస్తోంది. మాట్లాడటమే, మౌనం ఎందుకు? నువ్వు అడిగావు గనక మా వాళ్ళ విషయం చెప్పాను అంది. అయితే నీకు అటువంటి ఆలోచన లేదా? నేను అంతవరకు ఆలోచించలేదే. ఏమో, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవనే అధైర్యం వల్ల కావచ్చు అన్నది రెప్పవాల్చకుండా అతన్ని చూస్తూ. 30 ఏళ్ల నాడు సన్నగా పొడుగ్గా ఉంటాడు. చురుకైన మొహం, తెలివి కనిపిస్తాయి అతని నడకలో, అతని మాటల్లో. అతను మేజర్. అతనికి జీతం ఎంతో ఆమెకు తెలియదు, ఆమె అడగనూ లేదు. పెద్ద జీతమే ఉండాలి అనుకుంది. అతనంటే తనకు ప్రాణం, అతనంటే తనకు పిచ్చి. తన మీద అతనికి ఎంత ఇష్టమో. ప్రేమ ఉన్నాయా? ఎందుకుంటాయి? తను సామాన్యురాలు, గొప్ప అందమైందేం కాదు. తన తండ్రికి పెద్ద హోదా, డబ్బు లేవు. అతను ఏం మాట్లాడలేదు, కారు డ్రైవ్ చేస్తున్నాడు. అతను మాట్లాడకపోయేసరికి మాలినికి ఏం మాట్లాడాలో తోచక మౌనంగా ఉండిపోయింది. గిండి రేస్ కోర్స్ వెనుకున్న వేలచ్చేరి రోడ్డు కారు తిప్పాడు అతను. ఎక్కడికి? ఏమో నాకు తెలియదు అన్నాడు. సినిమాకి వెళ్దాం అన్నావు, టిక్కెట్లు కొన్నాను. సినిమా చూడాలని లేదు, నీకు అభ్యంతరమా? బలవంతంగా నవ్వు తెచ్చిపెట్టుకుంది. నీ ఇష్టం, ఎక్కడికైనా సరే అని వెనక్కి జారగిలబడింది. 4 మైళ్ళు వెళ్ళి రోడ్డుకు పక్కగా కారు ఆపాడు. చీకట పడుతోంది. ఆ రోడ్డు మీద ఎప్పుడో ఒక లారీ వెళ్తుంది. ఎప్పుడైనా ఒక మనిషి వెళ్తాడు. దిగుదామా అడిగాడు. కారు దిగి రోడ్డు పక్కన కొంచెం దూరం నడిచారు. ఇక్కడ కూర్చుందామా అడిగాడు. అని కూర్చుంది. దూరంగా కూర్చున్నావే, దగ్గరికి రా అంది. అతను దగ్గరికి జరిగాడు. ఆమె 2 భుజాలు పట్టుకుని ఉళ్ళకు లాక్కున్నాడు. లాక్కుని ఆమె మొహాన్ని తన పెదిమలతో తడిపేశాడు. ఆవేశంతో, ఆయాసంతో ఆమె రొప్పుతోంది. మాలిని, కాంత్ అడగవే. ఏమిటి? పెళ్ళి చేసుకున్నా చేసుకోకపోయినా నీ ప్రేమ కావాలి నాకు అంది అతని మెడ చుట్టూ చేతులు వేసి మీదకి లాక్కుంటూ. గాలి వీస్తోందా? రోడ్డు మీద లారీలు వెళ్తున్నాయా? చందమామ ఆకాశంలోకి వచ్చాడా? ఇవేమీ తెలియవు వాళ్ళకి. బయట ప్రపంచం పూర్తిగా మర్చిపోయారు. పెదిమల అంచుల్లో, పెదముల వెనక ఉండే తడిలో, ఒంటి మెత్తదనంలో, ఆ మెత్తదనంలో ఉండే గట్టితనాన్ని, వంపుల మీద ఉండే గరగరలో ఈ ప్రపంచాన్ని మర్చిపోయారు. ఆ చీకట్లో ఉన్న కాంతిని, ఆ కాంతిలో ఉన్న రంగులని అనుభవిస్తున్నారు. పెదవులు మండిపోతున్నాయి, శరీరాలు అలసిపోయాయి. టైం ఎంత అయిందో తెలుసా అడిగాడు. ఎంత అయిందేమిటి? 1 గంట అంటున్నాడు. అంటూ చూశాడు. పక్కన ఎవరో కదలటం. చటక్కన తల తిప్పి అటు చూశాడు. చీకటైనా ఆ చీకట్లో కనిపించింది స్పష్టంగా. అది పుర్రె. కనిపించలేదు, కానీ ఆ పుర్రె మనిషి ఎత్తునుంది. ఆ పుర్రెకు కళ్ళున్నాయి.
ఎవరు నువ్వు అంటూ లేచాడు మేజర్ రమాకాంత్. మాలిని కూడా అప్పుడు అటు చూసింది. చూడగానే కెవ్వున కేకపెట్టింది. మేజర్ రమాకాంత్కి భయం అంటే ఏమిటో తెలియదు. అతనికి దెయ్యాల్లో భూతాల్లో అస్సలు నమ్మకం లేదు. ఈ పుర్రె ఎలా వచ్చింది, ఎలా కదులుతోంది, పుర్రెకు కళ్ళేమిటి, ఆ ఆలోచన లేదు అతనికి. పట్టుకోవాలి అన్న ఆలోచన ఒక్కటే. ఒక్క గంతున లేచాడు. పుర్రె కదిలినట్టు అయింది. వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతున్న ఆ పుర్రెను వెంటాడాడు. తనకు ప్రమాదమేమో. మాలినిని ఒంటరిగా వదిలి వచ్చానే, తనకు తెలియని నిర్జన ప్రదేశమే, అర్ధరాత్రే, ఇటువంటి ఆలోచనలు ఏమీ రాలేదు అతనికి. పరిగెత్తుతున్నాడు. తనకన్నా వేగంగా పరిగెత్తుతోంది ఆ పుర్రె. ఉన్నట్టుండి ఆ పుర్రె మాయమైంది. కనిపించడం లేదు. ఎటు వెళ్ళింది, ఏమైంది? రమాకాంత్ ఆగిపోయాడు. సరిగా ఆ సమయానికి మాలిని కెవ్వున కేకపెట్టింది. మాలిని వస్తున్నానంటూ ఆమె కూర్చున్న వైపు పరిగెత్తాడు రమాకాంత్. పరిగెత్తుతూ ఉండగా తల మీద ఏదో తగిలింది. ముందుకు పడ్డాడు. ఇక క్షమించండి ఇంత రాత్రి వెళ్ళొచ్చినందుకు. రండి అన్నాడు రాజు. డిటెక్టివ్ యుగంధర్. నా పేరు రాజు. నేను యుగంధర్ అసిస్టెంట్ని. నేను మేజర్ రమాకాంత్. యుగంధర్ గారిని కలుసుకోవాలి. అవసరమైతే పిలుస్తాను. కూర్చోండి. ఏమిటో చెప్పండి అడిగాడు రాజు. గడియారం 3 గంటలు చూపిస్తోంది. కాలింగ్ బెల్ రాజు గదిలో ఉంది. అవసరమైతే తప్ప యుగంధర్ని లేపడు రాజు. పత్రికల్లో చదివాను, దెయ్యం మనుషుల్ని ఎత్తుకుపోతుందని. పోలీసులతో పాటు యుగంధర్ గారు కూడా దర్యాప్తు చేస్తున్నారని. ఇందాక అంటే 2 గంటల క్రితం, అంటే 1 గంటకి ఆ దెయ్యాన్ని నేను చూశానన్నాడు రమాకాంత్. యుగంధర్ గారిని పిలుస్తాను. నాకోసారి యుగంధర్కి ఒకసారి చెప్పడం దీనికి అంటూ రాజు లోపలికెళ్ళి 10 నిమిషాల్లో యుగంధర్తో తిరిగి వచ్చాడు కన్సల్టింగ్ గదిలోకి. మేజర్ రమాకాంత్ జరిగిందంతా వివరంగా యుగంధర్కి చెప్పాడు. నాకు స్పృహ వచ్చినప్పటికీ రాత్రి 1:30 అయింది. వెంటనే మాలిని అంటూ 5 సార్లు పిలిచాను. మేము కూర్చున్న చోటికే వెళ్ళి చూశాను. మాలిని లేదు. కారు దగ్గరికి వెళ్ళి గ్లవ్ బాక్స్లోంచి టార్చ్ లైట్ తీసుకుని అక్కడ అంతా వెతికాను. మాలిని ఎక్కడా లేదు. కానీ మేము కూర్చున్న చోట ఇంకో చోట ఆమె పడి ఉంది అంటూ ఒక కాగితం పొట్లం బల్లం మీద పెట్టాడు. అది దొరికిందట వాళ్ళకి. యుగంధర్ పొట్లం విప్పి చూశాడు. రోల్డ్ గోల్డ్ బొత్తం, మధ్య తెల్లరాయి పొదగబడింది. షర్టు చేతులకు పెట్టుకునే గుండి అది. ఈ కఫ్ లింక్ ఎప్పుడో ఎవడో ఎక్కడో పారేసుకున్నది కాదు. మాలినిని ఎత్తుకుపోయిన మనిషిదే, అందులో సందేహం లేదు చెప్పాడు రమాకాంత్. ఎవరో ఎప్పుడో అక్కడ పారేసుకుంది ఎందుకు కాకూడదో అడిగాడు యుగంధర్. మేము అక్కడికి వెళ్ళినప్పుడు కాస్త వెలుగుంది, అప్పుడు మాకు కనిపించలేదు. ఏమో, ఇంతకన్నా గొప్పగా మెరుస్తున్న అందం మీ పక్కన ఉండగా మీరు దాన్ని చూసి ఉండకపోవచ్చు. అంతేకాదు యుగంధర్, ఈ కప్లింక్ను జాగ్రత్తగా పరిశీలించండి. ఎలా మెరుస్తుందో. ఎప్పుడో అక్కడ పడుంటే దుమ్ము కట్టుకుని ఉంటుంది, ఇలా మెరవదు. అవును, అది నిజమే. ఎప్పుడో అక్కడ పడలేదని నేను ఒప్పుకుంటాను. మాలిని ఎత్తుకుపోయింది దెయ్యం కాదని మనిషే అని అనుకుందాం. అప్పుడు 1-2 సందేహాలు కలుగుతాయి. మీరు అక్కడికి వేలచ్చేరి రోడ్డు మీద ఆ చోటుకి అప్పుడు వెళ్తున్నారని ఎవరికైనా తెలుసా? ఎవరైనా మిమ్మల్ని వెంటాడి వచ్చారా? మాలిని ఎత్తుకుపోవడానికి కారణం ఏమైనా ఉందా? మీకు కానీ ఆమెకు కానీ విరోధులు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు యుగంధర్. అక్కడికి వెళ్ళి కారు ఆపేంతవరకు అక్కడికి వెళ్తున్నానని నాకే తెలియదు. ఎవరైనా వెంటాడారేమో నేను గమనించలేదు. నాకు విరోధులు ఎవ్వరు లేరు. మాలిని విషయం నాకు తెలియదు అన్నాడు రమాకాంత్. ఇంకో ప్రశ్న. మీరు రాత్రి 1 గంట వరకు అక్కడ ఉంటారని ఎవరికో ఎలా తెలుసు? రాత్రి 1 గంటకే వస్తుందా దెయ్యం? రమాకాంత్ పెదవి విరిచాడు. మీరు డిటెక్టివ్. ఈ సందేహాలన్నిటికీ మీరే జవాబు చెప్పాలి, లేదా మీరు తెలుసుకోవాలి అన్నాడు. ఆల్ రైట్, నాకు వచ్చి చెప్పినందుకు థ్యాంక్స్. ఈ కప్లింక్ నా దగ్గరే ఉండనివ్వండి. ఇది మీకు కనిపించినట్టు కానీ నాకు ఇచ్చినట్టు కానీ ఎవరికి చెప్పకండి. ఫార్మల్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అన్నాడు ఆనంద్. ఫార్మల్గా పోలీసు కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పాడు యుగంధర్. మేనేజర్ రమాకాంత్ లేచి నిలబడ్డాడు. ఇంత రాత్రి వేళ ఓపికగా విన్నందుకు థ్యాంక్ యూ. ఒక్క విషయం, మాలిని తల్లిదండ్రులకి మీరే వెళ్ళాలి, చెప్పాలి, తప్పదు, అది మీ బాధ్యత అన్నాడు యుగంధర్. మరి ఇంతటితో ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.